దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని మాటల్ని చదువుతున్నాం. పాత నిబంధన గ్రంథంలో 731వ పేజీ దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు. యెహోయాకీము 7 బడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించింది. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి ఆ దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అస్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి లాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజ్యవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించారు. మనము చాలా సందర్భాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. కొంతమందిని చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అదే పదిగా వాళ్ళు తింటూ ఉంటారు. కొంతమంది తిండిపోతులు ఉంటారు. వాళ్ళ ముందు ఎంత పెట్టినా కూడా ఆగదు. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా కూడా తింటూ ఉంటారు. ఇక వాళ్ళకి అదే పని. కొంతమంది ఆ రోడ్డు పక్కన పోతూ ఉంటే ఆశతో కొనుక్కొని తింటారు. మరి కొంతమంది ఎక్కడైనా భోజనాలు పెడుతూ ఉంటే అది దేనికి సంబంధించింది అని చూడకుండా దాన్ని తింటూ ఉంటారు. కానీ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 4 వ్యక్తులు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. 1వ అధ్యాయంలో 4 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. వీరు చూడండి, సాధారణంగా కొంతమంది మనుష్యులు భోజనం కోసము ఎన్నో పనులు చేస్తారు. పనికి మాలినటువంటి పనులు కూడా చేస్తారు భోజనం కోసం. కానీ వీళ్ళు 4 చేసినటువంటి పని ఏంటి అంటే భోజనము కోసము తల వంచలేదు. అర్థమవుతుందా? ఇది చాలా సాధారణంగా ఉండొచ్చు ఈ వాక్యం, కానీ విలువైనటువంటి వాక్యం. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించారు. ఇజ్రాయేల్ దేశంలో 2 భాగాలు ఉన్నాయి. అంటే దేశము 2 భాగాలు అయిపోయింది. ఇజ్రాయేల్ దేశం ఒకటి యూదా రాజ్యము, రెండవది ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యాన్ని వేరొక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. యూదా రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే యెహోయాకీము అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈయన పరిపాలన చేస్తూ ఉన్నటువంటి 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజ్యం మీద దండెత్తారు. అర్థమవుతుందా? యూదా రాజ్యం మీద దండెత్తి ఆ నెబుకద్నెజరు యూదా రాజు అయినటువంటి యెహోయాకీమును, అతని రాజ్యములో ఉన్నటువంటి ప్రజలను, అతని రాజ్యములో ఉన్నటువంటి కొంతమంది యువకులను ఏం చేశాడంటే బంధించి బానిసలుగా బబులోనికి రాజ్యానికి తీసుకుని వచ్చారు. అర్థమవుతుందా? ఇజ్రాయేల్ దేశము 2 భాగాలు అయిపోయింది. ఒకటి యూదా రాజ్యము, రెండవది ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యాన్ని వేరొక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. యూదా రాజ్యాన్ని
యెహోయాకీము అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెహోయాకీము పరిపాలన చేస్తూ ఉన్న 3వ సంవత్సరమున నెబుకద్నెజర్ అనేటువంటి పెద్ద రాజు ఆ దేశం మీదకి వెళ్ళి, ఆ రాజ్యం మీదకి వెళ్ళి దానిని జయించి అక్కడ యుద్ధము చేసి దానిని పరిపాలిస్తూ ఉన్నటువంటి యెహోయాకీము అనేటువంటి రాజుని, కొంతమంది ప్రజలను, కొంతమంది యువకులను అతను బానిసలుగా ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే బబులోను దేశానికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, విన్నారా? బబులోను దేశానికి తీసుకొని వచ్చారు. బబులోను దేశానికి తీసుకొని వస్తే నపుంసకుల అధిపతికి నెబుకద్నెజరు చెప్తూ ఉన్నాడు, నీవు కొంతమంది యువకులను ఏర్పాటు చేసుకో, రాజ్య నగరులో పెరిగినటువంటి యువకుల్ని కొంతమంది ఏర్పాటు చేసుకొని మన దేశము కోసం వాళ్ళు పనిచేయాలి, బబులోను దేశము కోసం వాళ్ళు పనిచేయాలి, బబులోను యొక్క సాంప్రదాయాలు వారికి నేర్పించాలి, బబులోను యొక్క విద్యను, బబులోను యొక్క ఆచారాలను వారికి నేర్పించాలి. కనుక నీవు కొంతమంది యువకుల్ని ఏర్పాటు చేసుకొని భాషను, మన దేశపు భాషను, మన దేశపు విద్యను నీవు వారికి నేర్పించాలని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అస్పెనోజు అనేటువంటి నపుంసల అధిపతికి ఆయన చెప్తాడు. హల్లెలూయా. మనం చదువుకున్నాం 4వ వచనంలో అదే మనం చదువుకున్నాం. అయితే చూడండి 5వ వచనం కనుక మనం చూస్తే, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ. హల్లెలూయా. ఏమిచ్చాడట? నెబుకద్నెజరు అస్పెనోజుతో చెప్తూ ఉన్నాడు, మన దేశంలో ఉన్నటువంటి ఆహారము, మన దేశంలో ఉన్నటువంటి పానము, రాజుగారికి ఏమైతే పెడుతున్నారో, అంటే నాకు ఏమైతే పెడుతున్నారో మొత్తము కూడా ఎవరికి పెట్టాలి? ఏర్పాటు చేసుకున్నటువంటి యువకులకు పెట్టాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరికి పెట్టాలట? యువకులకి పెట్టాలి. అందుకని మొదట మీకు గుర్తు చేశాను, ఆహారము గురించి గుర్తు చేశాను మీకు. తిండిపోతులు అయితే ఎక్కడ తిండి దొరికినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తింటారా? వారి నోరు ఆగదు. ఇక తిండిపోతుల యొక్క నోరు అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆగదు. అది ఎక్కడ పెడుతున్నారు, అది ఎందుకు పెడుతున్నారు, అది దేని వల్ల పెడుతున్నారు అనేటువంటిది ఆలోచించరు. వెళ్తారు, తింటారు, కడుపు నిండా తింటారు, బేవుమని అక్కడి నుంచి మరలా తిరిగి వస్తారు. కొంతమంది విచిత్రమైనటువంటి తిండి తింటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఈ ప్రపంచంలో ఎవడు తినలేనటువంటి తిండి తింటారు. అంటే తిండిబోతుల్లో కూడా రకాలు ఉంటారు. మీకు తెలుసా? తిండిబోతుల్లో కూడా ఏముంటారు? రకాలు ఉంటారు. అయితే వీరు ఆహారం ఎక్కడ దొరికినా భుజించటానికి, భోజనము చేయటానికి వెనకాడు. కానీ ఇక్కడ 4 వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. రాజుగారి దగ్గర ఎటువంటి ఆహారం ఉంటుంది చెప్పండి? రాజుగారి దగ్గర ఎటువంటి ఆహారం ఉంటుంది? పంచభక్ష పరవన్నాలు ఉంటాయి రాజుగారి దగ్గర. ఒకటి ఉంది, ఒకటి లేదని లేదు. ప్రపంచంలో దొరికే శ్రేష్టమైన ఆహారము మొత్తం ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే రాజుగారి బల్ల మీద ఉంటుంది. పాలు కానీ, తేనె కానీ, మాంసము కానీ, ప్రతిదీ కూడా, ద్రాక్షరసము కానీ, ప్రతి మాంసము కూడా ఎక్కడుంటుందంటే రాజుగారి బల్ల దగ్గర ఉంటుందన్నమాట. శ్రేష్టమైనటువంటి ఆహారం అది. అయితే రాజుగారు చెప్తూ ఉన్నారు, ఇదిగో నీవు కొంతమంది యువకుల్ని ఏర్పాటు చేసుకొని నాకు పెట్టేటువంటి భోజనం ఏదైతే ఉన్నదో ఆ యువకులకు పెట్టాలి. నన్ను మీరు ఎలాగైతే చూసుకుంటున్నారో ఆ యువకుల్ని అలాగనే మీరు చూసుకోవాలి. నాకు ద్రాక్షరసము ఎలాగైతే మీరు ఇస్తూ ఉన్నారో ఆ యువకులకు కూడా అటువంటి ద్రాక్షరసమునే మీరు ఇవ్వాలి అని నెబుకద్నెజరు
నపుంసకుల అధిపతికి చెప్తూ ఉన్నాడన్నమాట. హల్లెలూయా. అయితే మనము 6వ వచనం నుంచి చూద్దాం. యూదులలో నుండి ఎవరు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉన్నారు. అయితే కొంతమంది యువకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. యువకుల్ని ఏర్పాటు చేసుకుంటే అందులో ఎవరున్నారంటే ప్రధానంగా దేవుడు 4 పేర్లు మనకు చెప్తూ ఉన్నాడు. దానియేలు ఉన్నాడు, అందులో హనన్య ఉన్నాడు, మిషాయేలు ఉన్నాడు, అజర్యా అనువారు వారిలో ఉన్నారు. అంటే మనం కింద కనుక చదువుకుంటే, కిందికి కనుక మనం చదువుకుంటూ పోతే అంటే 8వ అధ్యాయం వచ్చేసరికి 7వ అధ్యాయంలోనే వారి పేర్లు ఉంటాయి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టారు. హల్లెలూయా. 4 యువకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. 4 యువకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. నపుంసకుల అధిపతి ఆ 4కి పేర్లు మార్చారు. అంటే ఏర్పరచుకున్నటువంటి నపుంసకుల అధిపతి ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరి పేరు కూడా అక్కడ మార్చబడింది. ఎంతమంది అయితే రాజుగారు ఏర్పాటు చేసుకోమని చెప్పాడో, నపుంసకుల అధిపతి ఎంతమందిని అయితే ఏర్పాటు చేసుకున్నాడో, ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరి పేరు మార్చబడింది. వీరి యొక్క పేర్లు కూడా మార్చబడ్డాయి. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. పేరు మార్చారు అంటే వారు యూదా నుండి, అంటే యూదా రాజ్యము నుండి బబులోను రాజ్యానికి, అంటే సొంత రాజ్యము నుండి పరాయి రాజ్యానికి, బబులోను రాజ్యానికి వచ్చారు. వారు వస్తూ వారు ఎటువంటి పేర్లతో వచ్చారంటే దేవుడు పెట్టుకోన్నటువంటి పేర్లతో వాళ్ళు ఎక్కడికి వచ్చారు? బబులోను రాజ్యానికి వచ్చారు. యూదా అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యం అది. అంటే అక్కడ పిచ్చి పిచ్చి పేర్లు పెట్టరు, మనుషులకి శ్రేష్టమైనటువంటి పేర్లు పెడతారు. హల్లెలూయా. తల్లిదండ్రులు పెట్టినటువంటి శ్రేష్టమైనటువంటి పేర్లతోటి బబులోను దేశానికి వచ్చారు. కానీ బబులోను యొక్క దేశంలో వీరి పేర్లు మార్చబడ్డాయి. వీరికి పెట్టినటువంటి పేర్లు ఉన్నాయి చూడండి. షద్రకు, మెషకు, అబేద్నెగో, బెల్తెషాజరు. వీరికి పెట్టినటువంటి పేర్లు ఎవరి పేర్లు అంటే అవి బబులోను యొక్క దేవతల పేరు. హల్లెలూయా. ఏ పేర్లు అంటే అవి బబులోను యొక్క దేవతల పేర్లు పరాయి దేశంలో ఉన్నటువంటి వారికి పెట్టారు. దానియేలుకి, హనన్యాకు, అలాగే మిషాయేలునకు, అలాగే అజర్యాకు ఏమని పేర్లు పెట్టారు? బెల్షాజరు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి పేర్లు పెట్టారు. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే రాజుగారు చెప్పినటువంటి ప్రకారంగా ప్రతిదీ కూడా మార్చబడాలి. కొంతమంది యువకులను ఏర్పాటు చేసుకోవాలి మన రాజ్యం కోసము. రాజ్యం కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా మార్చబడాలి. వస్త్రాలు కానీ, ఆహార పద్ధతులు కానీ, సాంప్రదాయాలు కానీ, భాష కానీ, మాట్లాడేటువంటి భాష కానీ, వాళ్ళు నేర్చుకునేటువంటి విద్య, ప్రతిదీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రకారముగానే ప్రతిదీ కూడా మార్చబడాలి అని బబులోను రాజు నపుంసకుల అధిపతికి చెప్తారు. ఆ ప్రకారంగానే నపుంసకుల అధిపతి ఆ ప్రకారంగానే చేస్తూ ఉంటాడు. అందుకనే పేర్లు మార్చారు, వస్త్రధారణ మార్చారు, మరి విద్య కూడా మార్చాడు, భాష కూడా వాళ్ళు మార్చడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆహార పదార్థాల విషయానికి వచ్చేసరికి నేను అందుకని మీకు భోజనం అని ముందు చెప్పాను. భోజనము విషయానికి వచ్చేసరికి అందరూ తింటూ ఉన్నారు. అందరూ అక్కడ ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తింటూ ఉన్నారు. ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. అర్థమవుతుందా మీకు? ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తింటూ ఉన్నారు. కానీ 4 వ్యక్తులు మాత్రం అబ్జెక్షన్ పెట్టారు భోజనం విషయంలో. ఏ విషయంలో? కొంతమంది భోజనం విషయంలో అబ్జెక్షన్ పెడతారా?
ఇప్పుడు ఉదాహరణకి చుట్టాలింటికి వెళ్ళాం. చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక భోజనం పెట్టారు, ఆ భోజనం మనం తింటూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అది ఎందుకు తింటున్నామో కూడా మనకు తెలియదు. హల్లెలూయా. ఏది పడితే తినొద్దు, తిన్నాం ఏమవుతుంది. కానీ ఇక్కడ నలుగురు వ్యక్తులు కూడా భోజనము విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు.